ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను చెప్పింది. మహిళలందరి ఖాతాల్లో కూడా ఒకేసారి 5 పథకాల డబ్బులైతే వేయబోతుంది. ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది, ఎప్పటి నుంచి జమ చేయబోతుంది అనే విషయాలన్నీ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించింది. అదే మాదిరిగా ఏపీ కేబినెట్ మీటింగ్ లో సంబంధించి మరొక కీలక ప్రకటనలు అయితే చేసింది. ఏపీలో ఇక నుంచి 2 సార్లు కేబినెట్ మీటింగ్ అయితే ప్రతి నెలకు కూడా 2 సార్లు అయితే జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేసుకుంది. అంటే ప్రతి నెలకు సంబంధించి కూడా 2 సార్లు అయితే కేబినెట్ మీటింగ్ అయితే అవుతుంది. ఇందులో ప్రధానంగా చేయవలసిన అవసరం ఏంటంటే సంక్షేమ పథకాల కోసం, అలాగే అభివృద్ధి కోసం, వీటన్నిటి కోసం కూడా చర్చిస్తారు. ఇందులో ఆమోదాలను తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మార్గదర్శకాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర ప్రజలకు పలు సంక్షేమ పథకాలను సంక్రాంతి ముందుగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనేది చేస్తుంది. ఇక ఆ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పథకాలకు తీసుకొస్తున్నారు, ఎవరి కోసం తీసుకొస్తున్నారు అనేది తెలియజేస్తాను. డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల లోన్ అయితే వడ్డీ లేకపోయినా కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల లోన్ కూడా డ్వాక్రా గ్రూప్ లో ఉండే 10 మంది సభ్యులకు ఇస్తారు. ఒక డ్వాక్రా గ్రూప్ లో ఉండే 10 మంది సభ్యులు కూడా 10 లక్షలు తీసుకుంటే ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున వస్తుంది. ఈ 1,00,000 రూపాయల పైన మీరు ఎటువంటి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. 1,00,000 రూపాయలు తీసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తే చాలు. ఇక్కడ వడ్డీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సంవత్సరానికి ఒకసారి గానీ 2 సార్లు గానీ వీరి ఖాతాల్లోకి అయితే బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఇక ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక్కడ డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకంలో ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీరు మీ బ్యాంక్కి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు. లేదా మీ యొక్క ఆర్పిని అడగండి. లేదంటే ఇప్పటికే మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ తీసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎలిజిబిలిటీ ఉండటం అంటే ఏంటంటే డ్వాక్రా మహిళలు ఇక్కడ ఏంటంటే చాలా మంది లోన్లు తీసుకుని టయానికి కట్టరు. కొన్ని గ్రూపులు ఏంటంటే లోన్స్ కట్టకుండా అలానే బ్యాంకులోని పెండింగ్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్త గ్రూపులు వచ్చి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాంకు లోన్స్ అనేవి చాలా తక్కువగా అమౌంట్ అయితే ఇస్తారు. అలాంటివి కూడా ఎలిజిబిలిటీలు చూస్తారు. ఇక్కడ ఏంటంటే ఏవైతే ఓల్డ్ గ్రూప్స్ ఉంటాయో 2019 ఆ పై నుంచి ఇప్పుడు దాకా కూడా ఎవరైతే లోన్స్ అనేవి యాక్టివ్గా ఉండి టయానికి కడుతున్నారో వాళ్ళందరికీ కూడా 0 వడ్డీ పథకం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఓల్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ సంబంధించి ప్రెజెంట్ అయితే ఇదే అయితే వర్తిస్తుంది. అంటే లోన్స్లో యాక్టివ్గా ఉండాలి. ప్రెజెంట్ మీరు లోన్ తీసుకోకుండా ఉన్నారంటే ఇప్పటికీ కూడా మీరు కడుతున్నారంటే మీకైతే 0 వడ్డీ పథకం అయితే వస్తుంది. ఒకవేళ కనుక మీరు లోన్ తీసుకోలేదు, ప్రెజెంట్ మీరు ఓల్డ్ గ్రూప్ అయినా కూడా లోన్ తీసుకోకపోతే అప్పుడు అలాంటి వాళ్ళకు కూడా 0 వడ్డీ పథకం కింద అయితే డబ్బులు అయితే రావు. ఇక్కడ 0 వడ్డీ పథకం కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనకు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మన లోన్ అనేది యాక్టివ్గా ఉండాలి, లోన్ కడుతూ ఉండాలి. అలా కడుతూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి. డైరెక్ట్గా ఏంటంటే బ్యాంకులకే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధంగా 0 వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రకంగా ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా వస్తాయి. ఇక అదే విధంగా దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర మహిళలు, డ్వాక్రా మహిళలకు సంబంధించి అమలు చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇంటికి ఒక్కరికి రేషన్ కార్డు, ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా 1,500 జమ చేస్తుంది. ఈ రకంగా ఏంటంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఎవరంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అదేవిధంగా ఓసీలోని అగ్రవర్ణం పెద్దలు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. వీరందరికీ కూడా వీరికి ఏడాదికి 18,000, ప్రతి నెల కూడా 1,500 అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హతలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అవేంటో త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవారు అంటే ఎవరైతే ప్రతి నెల కూడా 300 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఎవరైతే యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతారు. అలానే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కట్టకుండా ఇప్పటి వరకు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ. 4 వీలర్ అనేది మీకు ఉండకూడదు, రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు. మీ యొక్క ఇంటి విస్తరణ వచ్చేసి 1000 చదరపు అడుగుల్లోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే కానీ మీకైతే రాదు. అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళకు ఎలాంటి సమస్య ఉండదు. వ్యవసాయ భూమి కలిగి ఉండే కనుక సిటీలో అయితే 5 ఎకరాలు, గ్రామాల్లో అయితే 10 ఎకరాలు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావు. ఇక సంవత్సరం ఆదాయం చూస్తారు. మీకు గ్రామాల్లో
రూరల్ అయితే 2,50,000, సిటీల్లో అయితే 3 లక్షలు ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా ఉన్నా కూడా మీకైతే సంక్షేమ పథకాలు రావు. ఇక ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేయబోతుంది. మీకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, రీసెంట్గా అప్లై చేసుకున్నవి అయితే ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటుగా చదువుతున్నట్లయితే చదువుకున్న సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టుకోండి. దీంతో పాటుగా అప్లికేషన్ అయితే ఇస్తారు. దీన్ని ఫిల్ చేసి మీరైతే గ్రామ, వార్డు సచివాలయాలు అయితే అప్లై చేసుకోవచ్చు. వార్డు సచివాలయం అలాగే విలేజ్ లెవెల్లో ఉండే సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ఇక జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ కూడా దరఖాస్తులు అనేవి తీసుకుంటారు. ఇక ఈ యొక్క దరఖాస్తులు ప్రాసెస్ అంతా కూడా మనకు త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దీని తర్వాత తల్లికి వందనం పథకం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తుంది. ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని వెనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి అయితే వేయబోతుంది. మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద అయితే తీసుకువచ్చింది. ఇప్పుడు చూసుకుంటే మనకు తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉంటారో వీళ్ళకైతే ప్రతి సంవత్సరానికి సంబంధించి 15,000 రూపాయలు వీళ్ళ ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇక ఇందాక నేను చెప్పిన రూల్స్ అయితే చెప్పాను కదా, ఆ రూల్స్ అన్ని కూడా తిరిగి అయితే వర్తిస్తాయి. దీంతో పాటుగా వీరి దగ్గర అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, విద్యార్థికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాపర్గా ఉండాలి అన్నీ కూడా. ఇక దీంతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇక తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు అయితే ఉండాలి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీకు స్కూల్లో, కాలేజీలో అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఏంటంటే ప్రైమరీగా అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి అయితే అప్లికేషన్ పంపిస్తారు. అక్కడ యాక్టివ్ చేసి తర్వాత ఏంటంటే మీ దగ్గరే వచ్చి తమ్మ అనేది వేయించుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు అన్ని ఎలిజిబిలిటీ చెక్ చేసి పథకం ఎలిజిబిలిటీ అయితే కనుక తప్పనిసరిగా మీకు డబ్బులు అనేది జమ అవుతాయి. దీంతో పాటు విద్యార్థికి సంబంధించి 75% హాజరైతే కంపల్సరీగా ఉండాలి. ఈ యొక్క హాజరు కూడా 1 సంవత్సరానికి సంబంధించి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇవన్నీ పాటిస్తారు ఈ పథకం అయితే అప్లై చేసుకుంటారు అనమాట. వారికైతే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి సంబంధించి 15,000 రూపాయలు పొందవచ్చు. ఇక దీనికి ప్రధానంగా చూసుకుంటే గనక గరిష్టంగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకానికి వర్తింపజేస్తారనమాట. ఉదాహరణగా చూసుకుంటే మీ ఇంట్లో 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 డబ్బులు అయితే మీరు అయితే పొందవచ్చు. ఒకే రేషన్ కార్డు, ఒకే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కూడా మీరు ఒక డబ్బులు అయితే పొందవచ్చు అనమాట. ఇక ఈ యొక్క పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేయబోతుంది. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు పలు సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. 40,000 లోన్ అయితే ఇస్తుంది. డ్వాక్రా మహిళలకు అది కూడా 6% వడ్డీతో ఇస్తుంది. 2 సంవత్సరాల్లో వీరైతే తిరిగి కట్టవలసి ఉంటుంది. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించి మళ్ళీ ఇంకొక 5 లక్షలు కూడా ఒక్కొక్కరికి సంబంధించి అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క 5 లక్షలు మీరైతే అసలు తీసుకుంటారు కదా, అసలు కడితే సరిపోతుంది. ఇందులో మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీరు 5 లక్షలు తీసుకుంటే 4,50,000 కడితే సరిపోతుంది. ఇందులో 50,000 అనేది మీరైతే సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికైతే అమలు చేయాలని చూస్తుంది. ప్రధానంగా ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న చిన్న వ్యాపారాల యూనిట్లు పెట్టుకుంటారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఈ యొక్క పథకాలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.